హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు వారు శోభారతి గారు మరి అన్నయ్యని ఎంతో ఆప్యాయతగా ప్రేమగా పిలుస్తారు. మరి సుబ్బారావు గారిని తెలిసినటువంటి సరే పరిచయం చేస్తారు. ఇందు మేడం గారిని మరి ఆహ్వానిస్తున్నాము. వారిని ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. మీరందరూ చప్పట్లు కొట్టి వారిని మరి ప్రతి విషయంలో మరి ఎంతో సహకారంగా ఉంటారు. ఇది హై స్కూలు మరి ఇవాళ ఈ స్థితిలో ఇలా ఉందంటే దానికి వెన్నెముకలాగా ఉన్నటువంటి సుబ్బారావు గారిని కూడా ఇక్కడ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. మరి పోయిన నెల నుండి మనం ఒక నెలలో 10 రోజులు మనం అన్నదాన కార్యక్రమం చేపట్టాం. చక్కగా సంతోషంగా మీరు అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటిలో కూడా నాకు మరి ఒక్కళ్ళు కూడా వారి యొక్క కోఆపరేషన్ అనేది ఇస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు రూపారెడ్డి గారు సోదరిని ప్రేమగా మనకి భోజనానికి అన్నయ్య నేను ప్లేట్ ఇస్తాను అని చెప్పిన అన్నారు. మరి ప్లేట్లతో పాటు సుబ్బారావు అనే గ్లాసులు కూడా ఇచ్చాడు. మీరందరూ చప్పట్లు కొట్టి చాలా మీరందరూ కూడా మరి అన్న 2 టైమ్స్ పెట్టారా వారంలో 2 వీళ్ళందరికీ కూడా అంటే ముందు అన్ననే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అందరూ కాబట్టి గుర్తు పెట్టుకుని ఇక్కడ మన పెద్దవాళ్ళు ఎవరు కూడా కొంతమంది అంటే పిల్లలు లేని వాళ్ళు నా కొడుకులు ఎప్పుడో ఉంటారు ఉద్యోగాలు. అందువల్ల పెద్దవాళ్ళు ఇబ్బంది పడతారని గమనించి ఈ కార్యక్రమాన్ని ఎవరు కూడా అది భోజనానికి ఇబ్బంది పడకూడదు అనుకుంటే పడతారని కాదు ఇలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేనైతే చాలా అన్నమాట సుబ్బారావు గారిని కూడా 2 నిమిషాలు మన చుట్టూ కోసం మాట్లాడాలని నాకన్నా పెద్ద అన్న అంటాడు. ఆయన రిటైర్ అయ్యాడు, నేను రిటైర్ కావాలి. ఆయన పెద్ద అయినప్పటికీ అన్నదమ్ములుగా మేము ఎప్పటి నుంచో కనీసం ఒక 15 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉంది. ఇద్దరికి మేడం గారు పాప గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆవిడతోనే మాకు యాక్చువల్గా మాకు అనుబంధం ఉంది. అలాగే మేమంతా కూడా ఈ 15 సంవత్సరాలు కలిసి వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే నిజంగా జాన్బాబు గారు వాళ్ళ అమ్మగారి పేరుని చిరస్థాయిగా మరి ఉండడం కోసం చెప్పి ప్రస్తుతం చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం. మరి దాంట్లో భాగంగానే అంతకుముందు కూడా కటవరంలో ఒక కార్యక్రమం చూశారు. నేను కూడా వెళ్ళాను. వాళ్ళ ఇంటి మీద అక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా పంచారు. ఆ కార్యక్రమాలు నన్ను కూడా కూర్చారు, నేను కూడా వెళ్ళాను. చాలా మంచి కార్యక్రమం. ఏదైనా తల్లిని మరి గుర్తుపెట్టుకొని మరి మన జన్మకి కారణమైనటువంటి వ్యక్తిని మరి ఆవిడ కలకాలం అందరికీ పరిచయంగా ఉండేటట్టుగా ఒక మంచి ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి అందులో కూడా దాంట్లో అన్నదానం అనేటువంటి, ఎందుకంటే ఈ మిగతా ఏదైనా డబ్బులు ఇచ్చినా కూడా చాలు ఇంకో నియమంటారు. అన్నం అనేటువంటిది అలా కాదు. మనం ఎంతవరకు అయితే తినగలం అంతే తినగలం. కాబట్టి తృప్తిగా కడుపు నిండా పెట్టేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ కార్యక్రమం నిజంగా చేయడం అనేది నిజంగా అభినందనీయం. మరి ఎవరు సహకరించినా మొత్తం మీద మరి మొదట వచ్చినటువంటి వ్యక్తి ఆయనే కాబట్టి మరి ఆయన నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు కూడా మళ్ళీ భవిష్యత్తులో చేసి ఇలాంటి చేయడానికి కూడా మన భగవంతుడు కూడా మరి ఆయన శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. తను చనిపోయినటువంటి వ్యక్తుల్ని మనతో కొన్నాళ్ళు జీవనం చేసి మనతో ప్రయాణం చేసి చనిపోయినటువంటి వాళ్ళని మనం సరి జ్ఞాపకం చేసుకోవడం కూడా గొప్ప విషయం. అట్లాగే మేడం గారు మరి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థంగా సరే ఎప్పుడు చనిపోయారు 99 20 సంవత్సరాల పైన చనిపోయారు. నేను అడగంగానే నాన్నగారి పేరు మీద చాలా సంతోషం.
ఇలా ముసుగు పెట్టుకుని ఇంకొకటి ఇక్కడ వాళ్ళ యొక్క అమ్మలో ఉన్న సమయాన్ని చూసి ఇక్కడ రావడం చాలా ఒకేసి. మరి ఈ కార్యక్రమంలో ప్లేట్లు పంచే ముందు ఏదో మన యొక్క కృతజ్ఞతగా పూర్తిగా మేడం కానీ సన్మానించుకోవాలని ఆశపడుతున్నాను. మీరు కూడా శాలువాతో మేడం గారిని సన్మానిద్దాము. 102 సంవత్సరాలు ఉన్నటువంటి అదేది 102 సంవత్సరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు అట్లా 80 పైన వాళ్ళు కొంతమంది చెప్తే ముట్టి సన్మానిస్తాం. రండి అంటే అందరూ ఇప్పుడు రాలేదు, రాగానే లెగవు అమ్మ రండి. అమ్మా ఎన్ని సంవత్సరాలు నీకు? అమ్మా నువ్వు కూడా సంతోషంగా రావాలి. మన ఆడపడుచు తండ్రి గారు ట్రైన్ చెప్పిన చక్కగా ఈ ప్లేట్లు ఉపయోగిస్తున్నాయి. ఏ రోజు ఆ రోజు తిని కడిగి చక్కగా మళ్ళీ అక్కడ తీసుకొచ్చుకోండి. సరేనా? తీసుకొచ్చేది కూడా మన సోదరు ఇది ఒక ప్లేట్ కాదు, చాలా అందరికీ ఆ ప్రేమ అది ఉండదు. అది మీరు కూడా గమనిస్తే కూడా మీరు దినచర్యలో మీరు ఏం కాదు. తీసుకున్న వాళ్ళు ఏంటంటే భోజనాన్ని తెలుస్తుంది అంటే
ఇక మా పట్టుకో పశువుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని వారికి శివపార్వతి గారికి, పాఠశాల నుండి స్టేట్ టీచర్స్ యూనియన్ సెక్రటరీ గారు అయినటువంటి సుబ్బారావు మాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు జరగాలంటే ఎంతో ఆత్మీయత ఉండాలి. మరి మేడం గారు వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి నాన్నగారు గోళ్ళ నారాయణ గారి జ్ఞాపకార్థంగా మన యొక్క ట్రస్ట్కి సుబ్బారావు మాస్టర్ గారు క్లాసులు, మరి మేడం గారు పీరియడ్లు సంయుక్తంగా పాఠశాల తరఫున ఇచ్చారు కాబట్టి వారికి పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం గారు లాగానే మరి ఇవాళ వృద్ధులు చాలా తక్కువగా ఉన్నారు, వారికి ఆదరణ కూడా లేకుండా పోతుంది. మరి ఉన్నటువంటి తక్కువ మంది వృద్ధులను ప్రశ్నించుకోవాలంటే మరి ఇటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మరి యొక్క పశువుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇప్పటికే వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగిస్తూ జరుగుతుంది. మరి డబ్బులు మరి ఫంక్షన్లని వయ్యని ఇవన్నీ వేరు వేరు ఖర్చు పెట్టే కన్నా ఇటువంటి పేదవారికి సందర్భంలో ఈ యొక్క పేదవారి యొక్క సహవాసంలో వీరికి ఏదైనా సరే దాతలు ముందుకొచ్చి ఏదైనా వారికి సాయం చేయదలుచుకుంటే వ్యక్తిగతంగా కానీ ట్రస్ట్ ద్వారా కానీ అది ఏ విధంగా అయినా సరే నేను తగినటువంటి అది ఆదరణ ఇవ్వగలను. ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ యొక్క వృద్ధుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ప్రేమతో వచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుని గారికి ఇది